మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈరోజు వచ్చేసి ఈ 32 జిల్లాలలో 10 గుంటల నుంచి 5 ఎకరాల వరకు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ పంట పెట్టుబడుల సాయం కింద ఆధారపడి ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి ఈరోజు రైతు భరోసా నిధులు ఎకరం నుంచి 5 ఎకరాల వరకు దాదాపు 1,500 కోట్ల రూపాయల డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేవలం ఇటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే ఎకరం చొప్పున 6,000 రూపాయలు నిధులను అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను పంపిణీ చేయనున్నారో మనకి పూర్తి అర్హతల జాబితా మరియు జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటిదాకా పంపిణీ చేసినటువంటి వానాకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులు అనేది ఎవరికి ఇంకా ఇప్పటివరకు అయితే జమ కాలేదో వానాకాల రైతు భరోసా నిధులు వారందరినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరో 3,000 కోట్ల రూపాయలు ఈ వానాకాల రైతు భరోసా డబ్బులకి సిద్ధం చేసి పంపిణీ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక తెలంగాణలో దీపావళి కానుకగా యాసంగి రైతు భరోసా డబ్బులతో సహా మన కేంద్ర ప్రభుత్వం పీఎం సమ్మాన్ నిధి పథకం 21వ విడత కింద 2,000 రూపాయల జమ చేస్తూ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఇటు ఏదైతే కొత్త పెన్షన్ల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. వారికి దీపావళి కానుకగా కొత్త పెన్షన్లు, ఇటు రైతన్నలకు యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే భారీ ఎత్తున 6,000 రూపాయలు ఎకరం చొప్పునైతే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక ఈ రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరికి ఈరోజు ముందుగా జమ కాబోతున్నాయో తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మొదటిసారిగా ఎవరైనా ఛానల్ని చూస్తూ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి కౌలు రైతులు కానీ చిన్నకారు ఇనాము రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఎవరైతే పంట పెట్టుబడుల సాయం కింద పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఎకరం చొప్పున 6,000 రూపాయల నిధులు అనేది ఈరోజు ఎకరం నుంచి మనకి 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు పంట పండిస్తున్నటువంటి రైతులకు పెట్టుబడుల యాసంగి రైతు భరోసా నిధులు 6,000 రూపాయలను అయితే పంపిణీ చేయడం మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక ఈ రోజు నుంచి మన తెలంగాణలో నవంబర్ నెల చివరి ఆఖరి దాకా రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఈ యాసంగి రైతు భరోసా నిధులలో మనకి వానాకాల రైతు భరోసా నిధులను కూడా కలుపుకొని 2 సీజన్ల రైతు భరోసా నిధులని పంపిణీ చేస్తూ భారీగానైతే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత కింద 2,000 రూపాయల నిధులు కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పీఎం సమ్మాన్ నిధి 21వ విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేయడం అయితే జరుగుతుందంట. ఇక మన తెలంగాణలో అటు కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నటువంటి 2,000 రూపాయలు, ఇటు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాల పెండింగ్ రైతు భరోసా నిధులు యాసంగి పెట్టుబడుల సాయం కింద ఇప్పుడు ఇచ్చేటువంటి మనకి చూసుకున్నట్లయితే యాసంగి రైతు భరోసా నిధులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అదిరిపోయే 2 అప్డేట్స్ అనేది చేసుకోవాలని అయితే తెలపడం అయితే జరిగింది. ఈ కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే యాసంగి రైతు భరోసా నిధులు అవి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు ఈక్వల్స్ టు మొత్తం 8,000 రూపాయలు నిధులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని తెలపడం జరిగింది. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.